వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేనాన్ని దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఎవరైతే దేవుని మీద ఆనుకుని ఎవరైతే దేవుని మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారో వారందరినీ కూడా దేవుడు పూర్ణ శాంతికర్తలుగా చేస్తారని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడండి. అలాగే నీ చింత యావస్తు దేవుని మీద వేయమని చెప్తున్నాడండి. మన చింత యావస్తు దేవుడు తీరుస్తారని చెప్తున్నాడు అనమాట అండి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మీ పనుల భారము యెహోవా మీద మోపమని చెప్తున్నాడండి. నీ పనులన్నింటినీ సఫలం చేస్తానని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అన్నమాట అండి. దేవుడు ఇచ్చిన మహా ఉచితమైన బట్టి ఎవరు దేవుని మీద ఆనుకొని ఎవరు దేవుని మీద ఆధారపడి జీవించారంటే మనం చూసుకున్నట్లయితే అబ్రహాం గారు దేవుని మీద ఆనుకుని ఆధారపడి జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. యోబు గారు కూడా దేవుని మీద ఆనుకుని ఆధారపడి జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. షడ్రక్ మేషక్ అబేద్నెగో కూడా దేవుని మీద ఆనుకుని ఆధారపడి జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అలాగే దానియేలు గారు కూడా దేవుని మీద ఆనుకుని ఆధారపడినట్లుగా మనము చూస్తూ ఉన్నామన్నమాట అండి. వీళ్ళందరికీ కూడా దేవుడు కష్టకాలంలో తగిన సహాయం దయచేసి వీళ్ళ యొక్క హృదయాల్లో శాంతి సమాధానము నెమ్మదిని నింపి హాయిగా జీవించేటట్లుగా చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నామన్నమాట అండి. దేవుడిచ్చిన మహా ఉచితమైన బట్టి దేవుడు ఎప్పుడూ కూడా ఎవరైతే ఆధారపడి జీవిస్తూ ఉంటారో వారందరినీ కూడా విడబాయుడు ఎన్నడూ విడనాడకుండా చక్కగా ఆయన సలన హస్తం వాళ్ళకి తోడుగా ఉంచి ఎప్పుడు ఎక్కడ ఎవరికి సహాయం చేయాలో ఆ విధంగా సహాయము చేస్తారని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. ఇలా కష్టకాలంలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని విడిచిపెట్టేవాడండి. ఏమాత్రం కూడా విడిచిపెట్టకుండా చక్కగా కష్టకాలంలో వాళ్ళని తప్పించి కష్టాల నుంచి వాళ్ళని తప్పించి వారికి ఎప్పుడు ఎక్కడైతే సహాయం చేయాలో దేవుడు అక్కడ వాళ్ళకి సహాయం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అనమాట అండి. దేవుడు ఇచ్చిన మహా ఉచితమైన బట్టి మనం కూడా దేవుని మీద ఆనుకుని ఆధారపడి జీవిస్తే దేవుడు కూడా మనకు కూడా ఎప్పుడు ఎక్కడ ఎలా సహాయం చేయాలి దేవుడు సహాయం చేస్తారని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. మరేమైనా ఆలోచన చేసుకుంటున్నారండి? లేదండి, మేము దేవుని మీద భయభక్తి కలిగి జీవిస్తూ ఉంటామండి. దేవుని మీద ఆధారపడి ఆనుకుని దేవుడి మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుంటామండి. ఆయన వాక్యాన్ని శ్రద్ధగా వింటామండి. ఆయన దీవెనలు శ్రద్ధగా విని ఆయన దీవెనలు శ్రద్ధగా సంపాదించుకుని భూమి మీద మంచి ఆరోగ్యాన్ని కలిగి ఆయన రాజ్యవారసుగా జీవించే యోగ్యతను సంపాదించుకుని భూమి మీద హాయిగా జీవించాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉన్నానని చెప్పేసి ఎవరైతే అంటారో వాళ్ళందరూ కూడా తల్ల వంచండి. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిషుడైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదం లెక్కలేని స్తుతిస్తుంది ప్రభావ. నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవా నీకు వందనాలు తండ్రి. ఎవరైతే నీ మీద ఆనుకుని ఆధారపడి జీవిస్తూ ఉంటారో తండ్రి వారందరూ తన పూర్ణ శాంతికర్తలుగా చేస్తారని చదివించేదని నీకు వందనాలు. మేమందరం ప్రభావ నీ మీద ఆనుకుని ఆధారపడి జీవించి తండ్రి ప్రభావ మీరు ఇచ్చే ఆశీర్వాదాలు మేలు దీవులు పొందుకుని తండ్రి ప్రభావ మాకు ఏ సహాయం అయితే కావాలో తండ్రి ప్రభావ ఆ సహాయం తండ్రి ప్రభావ నీ దగ్గర నుంచి పొందుకునే సహాయం మాకు దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభావ నీకు వందనాలు. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని తండ్రి గర్భిణీ శ్రేణి బాలింతరాలు తండ్రి ప్రభావ ఉద్యోగం చేస్తున్న వారిని వ్యాపారం చేస్తున్న వారిని ప్రభావ అనారోగ్యం బాధపడుతున్న వారిని తండ్రి సంతానాన్ని బిడ్డలు దండిస్తున్న ప్రభావ చేతులు చేసుకుంటున్న వారిని దండిస్తున్న ప్రభావ ఇంకనే తండ్రి ప్రభావ సర్వశిష్యులు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ఎవరికి కావాల్సిన సహాయం వరకు దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభావ. ప్రతి ఒక్కరు కూడా విశ్వాసంతో ప్రార్థన చేసుకుని ప్రభావ నీ మీద ఆనుకొని నీ మీద ఆధారపడి తండ్రిస్తాను ప్రభావ. మా చింత యావస్తు తండ్రి ప్రభావ మీ మీద వేసి తండ్రిస్తాను ప్రభావ. చక్కగా తండ్రి మా పనుల భారాన్ని నీ మీద మోపుగా తండ్రిస్తాను ప్రభావ. చక్కగా భూమి మీద తండ్రి ప్రభావ విశ్వాసంతో ప్రార్థన చేసుకుందని ప్రభావ నేను నమ్మిక కలిగి జీవించి తండ్రిస్తాను ప్రభావ. భక్తిగా ఉండి శక్తిని ఆశ్రయించి తండ్రి చక్కగా తండ్రిస్తాను ప్రభావ. మేము జీవించలాగని ప్రభావ తగిన సహాయం దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభావ. మమ్మల్ందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలందరికీ ప్రభావ మంచి ఆరోగ్యం దయచేయండి. ప్రతి బిడ్డ నీ మీద ఆధారపడి ఆనుకుని జీవించే యోగ్యతను దయచేయమని మా ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన ప్రతిఫలం దయచేయండి. మా ప్రగతరాలని యేసుక్రీస్తు ప్రశ్న అడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదం మీకు తోడుకుంటుంది కాక దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన కాక ఆమేన్. దేవుడు ఇచ్చిన మహా ఉచితమైన బట్టి ఆయన కోపదలను బట్టి దేవుడు మనల్ని ఎంతగానో దీవించాలని ఆశీర్వదించాలని అభివృద్ధి చేయాలని దేవుడు ఆకాశం ఉండే ఆలోచన కలిగి ఉన్నాడు కనుక మనందరినీ దేవుడు కనులారా చూస్తూ ఉన్నాడు కనుక మనందరం కూడా దేవుడి మాట విందామండి. ఆయన మాట ప్రకారం నడుచుకుందాం. ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం అనమాట. యవనస్తులు మీరందరూ కూడా ఏమంటారంటే దేవుడి మాట వింటారా? ఆయన మీద ఆనుకుని ఆయన మీద ఆధారపడి జీవిస్తారా? అలా జీవించి విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటే మీకు కావాల్సిన సహాయం దేవుడు మీకు దయచేస్తూ ఉంటాడండి. అలాగే వృద్ధులు చిన్నలు పెద్దలు మీరందరూ కూడా దేవుని మాట వినండి. ఆయన మాట ప్రకారం నడుచుకోండి. ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోండి. మీకు కూడా దేవుడు మీకు కావాల్సిన సమయాల్లో చక్కగా మీ ఏ పరిస్థితిలో ఉన్న మీ పరిస్థితిని మార్చి చక్కగా దేవుడు సహాయం చేయడానికి ఆలోచన కలిగి ఉంటాడు అండి. మరి మన ఆలోచన చేసుకున్నారు వింటారా దేవుని మాట? మీ ఆలోచన మీదే. మనందరం కూడా దేవుని పిల్లలు కనుకండి దేవుడి మాట విందాం. ఆయన మాట ప్రకారం నడుచుకుందాం. ఆయన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మన చింత వ్యవస్థ దేవుడి మీద వేద్దాం. దేవుని భయభక్తి కలిగి జీవిద్దాం.
మన పనులు భారాన్ని యెహోవా మీద మోపుదాం. మనందరం కూడా దేవుని మీద ఆనుకుని ఆధారపడి జీవిద్దాం. దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని సంపాదించుకుని భూమి మీద హాయిగా జీవిద్దామండి. ఏమంటారు?